హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 96. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆషి మోహిత్ వైపు చూస్తూ, సారీ అన్నయ్య, మీటింగ్లో బాగా లేట్ అయిపోయింది, అందరూ డిన్నర్ చేశారా అంటూ వచ్చి ఆయుష్ ముందు సోఫాలో కూర్చుంటూ, మీటింగ్ సక్సెస్ ఆయుష్ గారు అంటూ నవ్వుతూ మాట్లాడుతూ, టాబ్లెట్స్ వేసుకున్నారా అని ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ కూడా రెప్ప వేయకుండా ఆషి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఆయుష్ గారు అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి, మెడిసిన్స్ వేసుకున్నారా లేదా? బావ నీ గురించి డిన్నర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆషి. నేను ఎంత చెప్పినా వినలేదు. వాట్ ఈస్ దిస్ ఆయుష్ గారు, మీరు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి అని చెప్పాను కదా, దాన్ని ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ పదండి, మీకు డిన్నర్ తినిపించి మెడిసిన్స్ వేస్తాను అంటూ పైకి లేచి నిల్చుకుంటూ, అన్నయ్య నువ్వు వెళ్ళి పడుకో, ఆయుష్ గారికి డిన్నర్ తినిపించి నేను కూడా తింటాను. నో ఇష్యూ ఆషి, నేను కూడా మీకు కంపెనీ ఇస్తాను, పైగా నిద్ర కూడా రావడం లేదులే. నిద్ర రాకపోతే జోషి వదంతో కాసేపు మాట్లాడు, టైం స్పెండ్ చేయన్నయ్యా అంటూ ఆయుష్ చైర్ను పుష్ చేస్తూ డైనింగ్ ఏరియా వైపు వెళ్తూ ఉండగా వెనక్కి వస్తూ ఉన్న మోహిత్ను ఆయుష్ వద్దు అని తల అడ్డంగా ఊపడంతో ఇద్దరికీ స్పేస్ ఇచ్చి మోహిత్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆయుష్ గారు, మీటింగ్ చాలా బాగా జరిగింది. విప్లవ్ ప్రాజెక్ట్ మిస్ అయిందని మీరు అనుకుంటున్నారే కానీ అంతకంటే బిగ్ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది తెలుసా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు మాటల్లో కూడా చెప్పలేను. ఆయుష్ చిన్నగా నవ్వి, నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆశి అని తను పెట్టింది తింటూ ఆశితో మాట్లాడుతూ తన డిన్నర్ ఫినిష్ చేస్తాడు. ఆశి కూడా ఫాస్ట్గా తిని ఆయుష్ను తీసుకుని బెడ్రూమ్లోకి వచ్చి ఆయుష్ వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసి ఫ్రెష్ అయ్యి ఆయుష్ పక్కనే పడుకుంటుంది. ఏంటి ఆయుష్ గారు, ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు? నథింగ్ ఆషి, బాగా లేట్ అయింది కదా, నువ్వు కూడా మార్నింగ్ నుండి వర్క్తో బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు. స్లీప్ వెల్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఆయుష్ గారు. బావా బావా అంటూ నిద్రపోతూ ఉన్న నిషాన్ కళ్ళు తెరిచి చూడగా అభి తనకి ఇంచు గ్యాప్లో కూర్చొని కనిపించగానే దెబ్బకు దడుచుకొని లేచి కూర్చుంటూ, హుసే ఏంటి ఈ టైంలో దెయ్యంలాగా కూర్చొని ఉన్నావు, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తీరిగ్గా చెప్తానులే కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వురా బావా తొందరగా అంటూ నిషాన్ చేపట్టుకుని లాగుతూ ఉంటుంది. హే ఆగవే, అయినా ఈ టైంలో రెడీ అవ్వడం ఏంటి? నీకు నిద్ర రాకపోతే మేల్కొని కొరియన్ వెబ్ సిరీస్ చూసుకో, కానీ నన్ను వదిలేసే. ఆఫీస్లో హెక్టిక్ వర్క్ వల్ల నాకు స్లీప్ అవర్స్ బాగా తగ్గిపోయాయి అంటూ ఆవలిస్తూ చెప్తాడు. ఇప్పుడు నువ్వు వస్తావా, ఆయుష్ బావకి కాల్ చేయమంటావా? అన్నయ్యకి కాల్ ఎందుకు? నీ గురించి చెప్పడానికి. నువ్వే కాల్ చేసి నన్ను నీ రూమ్కి రమ్మన్నావు అని చెప్పి అడ్డంగా ఇరికిస్తా, అప్పుడు కానీ నువ్వు నేను చెప్పింది వినవు. రాక్షసి, చివరికి బ్లాక్మెయిల్కి దిగావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. వచ్చినప్పుడు చూద్దాంలే. అబ్బా ఇప్పుడు ఏంటి నీ గోలా, నేనేం చెయ్యాలో చెప్పు, అసలే నాకు బాగా నిద్ర వస్తుంది. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావా. నిషాన్ విసుగ్గానే ఫ్రెష్ అయ్యి వచ్చి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అయినా నీకు బయటకు వెళ్ళడానికి అర్ధరాత్రే టైం దొరికిందా? మిడ్ నైట్ రొమాన్స్ బాగుంటుంది కదా బావా, నువ్వు నసపెట్టకుండా పదా. ఏయ్ రొమాన్స్ ఏంటి, నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉన్నావే నువ్వు. వామ్మో నేను రాను, నువ్వేదో ప్లాన్తోనే వచ్చావు. అబ్బా అలాంటిదేం లేదు కానీ అరవకుండా నాతో రా అని నిషాను తీసుకొని కామ్గా మహల్ బయటికి సెక్యూరిటీ గార్డ్స్ కళ్ళు కప్పి మరీ బయటకు తీసుకుని వస్తుంది. యాక్చువల్లీ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళని చూస్తుంటారులే కానీ నిషాన్ ఫాలో అవ్వద్దు అని సైగ చేసేసరికి చూసినా చూడనట్టే బిహేవ్ చేస్తారు. చూసావా బావా, సెక్యూరిటీ గార్డ్స్ ఎవ్వరికి డౌట్ రాకుండా అండ్ వాళ్ళు మనల్ని చూడకుండా నిన్ను నేను ఎలా తప్పించానో. దట్ ఈస్ అబిత అంటూ కాలర్ ఎగరేస్తూ ఉన్న అబితాను చూసి నవ్వుకొని, అది సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్తా కానీ ముందు నువ్వు కూర్చో అని అక్కడ రెడీగా ఉన్న తన స్కూటీ స్టార్ట్ చేస్తూ నిషాన్ వైపు చూస్తుంది. నీ స్కూటీ ఇక్కడే ఉందేంటి? మీ ఇంటి నుంచి ఎప్పుడు తీసుకొచ్చావు? అసలేం చేస్తున్నావే? నీ క్వశ్చన్ ఆపి కూర్చుంటావా లేదా? ఇదేం చేస్తుందో ఏంటో అనుకుంటూ బైక్ మీద కూర్చున్న నిషాన్ కాసేపటి తర్వాత ఆపిన స్కూటీని చూసి, ఎక్కడికి వచ్చామే అని అడుగుతూ ప్రైవేట్ రిసార్ట్ని చూసి షాక్ అవుతూ, ఇక్కడికెందుకు వచ్చాం అని అభి వైపు చూస్తాడు. చెప్తా ఆగు అని నిషాన్ చేపట్టుకొని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి నిషాన్ వైపు చూస్తుంది. క్లోజ్ చేసిన క్లాత్ని రిమూవ్ చేయి బావా. జస్ట్ పుల్లిట్ అనగానే నిషాన్ మెల్లగా క్లాత్ని అలా లాగగానే నిషాన్ ఫేవరెట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కనిపిస్తుంది. ఈ బైక్ ఎవరిది? నీదే అన్నయ్య అంటూ సడన్గా ప్రత్యక్షమైన చేతన్ని చూసి నిషాన్కి నిజంగా షాక్ తగులుతుంది. చేతన్ నువ్వేంట్రా ఇక్కడ? అంటే ఈ టైంలో అసలేం జరుగుతుంది ఇక్కడ అంటూ ఇద్దరి వైపు చూస్తూ అడుగుతాడు. అదెందుకు అడుగుతావులే అన్నయ్య,
కాలేజ్ అయిపోయింది కదా, ఫ్రెండ్స్తో కాసేపు అలా సరదాగా మాల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా అభి కాల్ చేసి ఏం చేస్తావో ఏంటో నాకు తెలియదు, నేను 2 years నుంచి అమౌంట్ సేవింగ్ చేస్తున్నాను, అది ప్రెసెంట్ 5 lakhs అయ్యింది, సో దాంతో నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలి ఇమ్మీడియట్గా అని అమౌంట్ సెండ్ చేసి చెప్పింది. దాంతో మార్నింగ్ నుండి ఫుడ్ కూడా లేకుండా అన్ని షాప్స్ తిరిగి 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 ఫైనల్గా ఇగో ఈ బైక్ సెలెక్ట్ చేసింది. ఎనీవే ఇదిగో అన్నయ్య ఈ బైక్ కేస్ అని నిషాన్ చేతిలో బైక్ కేస్ పెడతాడు చేతన్. అభి ఏంటిదంతా, నీ సేవింగ్స్ నా కోసం ఎందుకు ఖర్చు పెట్టావు, ఇప్పుడు ఈ బైక్ ఎందుకు కొన్నావు? అభి ఏమీ మాట్లాడకుండా తన వాచ్లో టైం చూసుకుంటూ హ్యాపీ బర్త్డే బావా అని అరవగానే ఆకాశంలో క్రాకర్స్ పేలుతూ హ్యాపీ బర్త్డే నిషాన్ బావా అని వైట్ లెటర్స్తో అందంగా కనిపిస్తాయి. అది చూసిన నిషాన్ నవ్వుతూ థ్యాంక్ యూ అభి అంటూ అభిని హక్ చేసుకుంటూ అసలు ఎలా చేసావి, ఎప్పుడు చేసావు, అండ్ ఇదంతా అవసరమా చెప్పు, నీ నుండి విషెస్ని నాకు చాలా పెద్ద గిఫ్ట్. మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అలా ఎలా సింపుల్గా సెలబ్రేట్ చేస్తాను బావా, అందుకే చేతన్ హెల్ప్ తీసుకొని మరి ఇలా ప్లాన్ చేశాను. హౌ ఈజ్ మై సర్ప్రైజ్? ఏయ్ మన లవ్ స్టోరీ ఏంటి? చాలు బావా, ఇక యాక్ట్ చేయకు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావన్న విషయం మోహిత్ అన్నయ్య నాకు చెప్పేశాడు, నువ్వు ఇంకా యాక్ట్ చేయాలి అని చూడకు, మనసులో ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం. చేతన్ వైపు ఏంటి అలా చూస్తున్నావు, తనకి కూడా మన లవ్ స్టోరీ తెలుసు, పెళ్లి చూపులు ఒక డ్రామా అంట, నువ్వు ఓపెన్ అవ్వడానికే మోహిత్ విక్రమ్ అన్నయ్యలతో కలిసి ప్లాన్ చేశాడట, సో ఇకనైనా ఓపెన్ అవ్వు బావా ప్లీజ్. చేతన్ నిషాని హక్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య, నేను హర్ట్ చేసినందుకు అండ్ కొంచెం హర్టింగ్గా మాట్లాడినందుకు ఐఎమ్ రియలీ సారీ, నిజంగా చెప్తున్నాను అభికి నువ్వంటే ప్రాణం, డోంట్ మిస్ హర్ అని ఇద్దరికి స్పేస్ ఇస్తూ మీట్ యూ టుమారో అన్నయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చేతన్. నిషాన్ మనసు చాలా గందరగోళంగా ఉంది. అగ్నిగుండంలో పడి తన ఒళ్ళు కాలిపోతున్నట్టు, 1000 టన్నుల బరువు మీద పడ్డట్టు, సముద్రంలో ఊపిరాడక కొట్టుకుంటున్నట్టు చుట్టూ అంధకారంగా ఉంది. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య, మరోవైపు తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అభి. తను ఎవరికి సమాధానం చెప్పగలడు? ఇప్పుడు కూడా అభి తన ప్రేమను చెప్తూ ఉన్న ఆన్సర్ ఇవ్వకుండా మొహాన్ని తిప్పేస్తాడు. తను 100 మాట్లాడుతున్న ఒక్కదానికి కూడా నిషాన్ నుండి ఆన్సర్ రాకపోయేసరికి కేక్ పక్కనున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న నైఫ్ తీసుకొని ఓకే బావా నాకు అర్థమైంది, నువ్వింకా నన్ను నా ప్రేమని జెన్యూన్ అని నమ్మడం లేదు అంతే కదా, నా ప్రేమ జెన్యూన్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని నిషాన్ చూస్తూ ఉండగానే యాపిల్ కట్ చేస్తున్నట్టు తన చేతి మీద 4 సార్లు కట్ చేయగానే ఆ బ్లడ్ ఎగిరి నిషాన్ కళ్ళ ముందు పడుతుంది. అభి అక్కడే ఆగు బావా, నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసినా చెయ్యి కాదు మెడ దగ్గర కట్ చేసుకుంటాను అని కత్తి తీసుకుని మెడ దగ్గర పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తున్నావు అభి? నీకు నా పిచ్చి కనిపిస్తుంది కానీ నా ప్రేమ కనిపించట్లేదా బావా? ఎంతో ఎక్సైటింగ్గా నీకు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసి నా మీదున్న ప్రేమను ఓపెన్ అయ్యేలాగా చెయ్యాలి అని మార్నింగ్ నుండి ఎంతలా కష్టపడ్డానో నాకే తెలుసు. చాలా అందంగా అండ్ ఆనందంగా సెలబ్రేట్ చెయ్యాలి అనుకున్న పార్టీను నువ్వే ఇలా చేయి కట్ చేసుకునేలాగా చేసావు బావా. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను కానీ తప్పుడు మనిషినైతే కాదు. పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అభి, ముందు పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు బావా కోపడుతున్నావు? నా గురించి నీ ఒపీనియన్ అదే కదా, అందుకే కదా నువ్వు నా ప్రేమని ఒప్పుకోవడం లేదు. లేదా ఫస్ట్ చేతన్ని లవ్ చేశాను అని చెప్పాను కదా, సో తనతో లిమిట్స్ క్రాస్ చేశా అని డౌట్ పడుతున్నావా? షటప్ అభి అంటూ కోపంగా అభి చేతిలోని కత్తి లాక్కొని లాగిపెట్టి కొడుతూ, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు ఇలా పదే పదే ప్రేమ అంటే నన్ను టార్చర్ చేస్తున్నావు? నా ప్రేమ నీకు టార్చర్లా ఉందా బావా? కాకపోతే ఏంటి, నిన్ను లవ్ చేయట్లేదు అని చెప్పాను కదా, అది నీ బుర్రకెందుకు అర్థం కావట్లేదు? అభి కోపంగా నిషాన్ కాలర్ పట్టుకొని మరెందుకు మోహిత్ అన్నయ్యతో నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు అంటూ ఆవేశంగా అడుగుతుంది. నిషాన్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్లీజ్ అభి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, మన పెళ్ళి జరగదు, ఎందుకంటే అది నేను నీకు చెప్పలేను ప్లీజ్. అభి కాసేపు మౌనంగా ఉండిపోయి ఏదో గుర్తొచ్చిన దానిలాగా బావా నువ్వు నాకు హాస్పిటల్లో ఆయుష్ బావ మీద ప్రామిస్ చేసి ఒక మాట ఇచ్చావు గుర్తుందా? ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, నీకు నిజంగా ఆయుష్ బావ మీద ప్రేమ ఉంటే నన్ను మ్యారేజ్ చేసుకో, నువ్వు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకో, లేదా నన్ను ఇలాగే చావనివ్వు అని కింద పడ్డ కత్తి తీసుకోబోతున్న అభిను ఆపుతూ ఎందుకు ఇలా నన్ను లాక్ చేసావు అభి అని మనసులో ఆయుష్కి సారీ చెప్తూ ఓకే నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను, ఐ లవ్ యూ అభి. నిషాన్ కన్నీళ్లతో అభి వైపు చూస్తూ 2 చేతులు ముందుకు పెట్టగానే అభి ఏడుస్తూ వెళ్ళి నిషాన్ను హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ మోర్ బావా,
ఇప్పుడు నువ్వు బావ కోసమే నాకు ఓకే అని చెప్పినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు. త్వరలోనే అందుకు రీజన్ ఏంటో తెలుసుకొని నువ్వు దేని గురించి బాధపడుతున్నావో దాన్ని నీకు దూరం చేస్తాను అంటూ నిషాన్ వైపు చూస్తూ నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది. అప్పటి నుంచి అభి అండ్ నిషాన్లను సీక్రెట్గా చూస్తూ ఉన్న 4 కళ్ళు కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. నిషాన్ అభికి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడే కాసేపు తనతో టైం స్పెండ్ చేసి ఆయుష్తో అభి గురించి మాట్లాడాలి అనుకుంటాడు నిషాన్. ఆషి గెటప్, ఇట్స్ ఆల్రెడీ 5. అబ్బా 5నే కదా ఆయుష్ గారు, కాసేపు అయ్యాక లేస్తాను, డిస్టర్బ్ చేయకండి అని అటువైపు తిరిగి పడుకుంటుంది ఆషి. ఏ పూజకి టైం అవుతుంది, ఫస్ట్ నువ్వు లే, నీకు బద్ధకం బాగా ఎక్కువైంది. లేస్తున్నానులే, పీస్ఫుల్గా నిద్ర కూడా పోనివ్వరు, అసలు ఈ పూజ ఎవడు కనిపెట్టాడో ఏంటో అని విసుక్కుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆయుష్ని కూడా ఫ్రెష్ చేయించాక ఇద్దరు రెడీ అయ్యి కిందకి వెళ్తారు. ఆషి పూజ కంప్లీట్ చేసేసరికి అందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి వచ్చి హారతి తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఆషి అందరికి టీ తీసుకునిరా. ఓకే అత్తమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళి లక్ష్మి అందరికి టీ ప్రిపేర్ చేయి అని చెప్పి మొబైల్లో ఏదో చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఆషి వైపు చూస్తూ మేడం డైలీ మీరే కదా టీ ప్రిపేర్ చేస్తారు, ఇప్పుడేంటి కొత్తగా నన్ను చేయమంటున్నారు? నాకు ఇవాళ టీ చేసే మూడ్ లేదు, అందుకే నీకు చెప్పాను, క్వశ్చన్ వేయడం ఆపి క్విక్గా టీ ప్రిపేర్ చేయి. సరే మేడం అని లక్ష్మి అందరికి టీ ప్రిపేర్ చేసి ఆయుష్ కోసం పాలు కాస్తూ ఉంటుంది. ఆయుష్ కోసం చాక్లెట్ ఫ్లేవర్ పాలల్లో మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి ఆయుష్కి తాగిస్తూ ఉంటే లక్ష్మి అందరికీ టీ ఇస్తూ ఉంటుంది. ఆవలిస్తూ కిందకు వచ్చిన నిషాన్ని చూసి ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే అని అరవగాని నిషాన్ నవ్వుతూ థ్యాంక్ యూ అని పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. హీఈస్ నాట్ ఎ కిడ్, ఏంట్రా అరుపులు ఈడియట్స్ అని విక్రమ్ మోహిత్లను తిడుతూ తన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న నిషాన్కి హ్యాపీ బర్త్డే నిష్ అంటూ విక్రమ్ వైపు చూస్తాడు. నిష్ నీకోసం ఆయుష్ నీ డ్రీమ్ కార్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఇదిగో కీస్ అంటూ ఆ కార్ పార్టికోలో ఉంది, వెళ్ళి చూసుకో అని నవ్వుతూ చెప్తాడు. వాట్, నిజమా? థ్యాంక్ యూ అన్నయ్య అని ఎగిరి గంతేసి ఆయుష్ను హక్ చేసుకుంటూ హే అని అరుస్తూ పార్టికో వైపు పరుగులు పెడుతూ ఉన్న నిషాన్ చిన్నపిల్లల మనస్తత్వానికి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటే 2 కళ్ళు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాయి. అది అక్కడున్న ఎవరూ గమనించకపోయినా మరో 2 కళ్ళు మాత్రం గమనిస్తూనే ఉంటాయి. నిషాన్ని కోపంగా చూసిన కళ్ళు ఎవరు అంటారు? అభి అండ్ నిషాన్ల లవ్ ఆయుష్కి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.